నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. బిగ్ బాస్ మీద అందరి కన్ను అయితే ఉంది. అదే విధంగా దివ్యల మాధురి వచ్చిన తర్వాత మరి దువ్వాడ మాధురి అనాలా దివ్యల మాధురి అనాలా తెలియదు, కానీ ఆ మాట అనగానే మాధురి గారికి కోపం వస్తుంది. బట్ ఆవిడ వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్ అయితే ఒకేసారి పెరిగింది. అది మొత్తానికి ఇంత ఫాస్ట్గా వెళ్ళి అంతే ఫాస్ట్గా మనం మొంతా తుఫాన్ వచ్చినంత ఫాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి వచ్చి వెళ్ళిపోయినంత ఫాస్ట్గా ఆవిడ బయటకు వచ్చింది. మొత్తానికి ఏంటి మాధురి గురించి మీరు ఏం చెప్తారంటే? అంటే బిగ్ బాస్కి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాస్త పేరు వచ్చిందని వాళ్ళు ఏదో పబ్లిక్లో అంటే నోళ్లలో నానుతున్నారని అలాంటి వాళ్ళని బిగ్ బాస్కి తీసుకురావద్దని మనం చెప్పాం. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. సడన్ ఫేమ్ వచ్చిన వాళ్ళని మీరు బిగ్ బాస్కి తీసుకురాకండి. అంటే మీ షో విలువ పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఒక అలేఖ్య చిట్టి పికిల్స్ ఆ రమ్యాన్ని తీసుకొచ్చారు. నేను అదే అడిగా, దేనికి తీసుకొస్తారు మీరు ఇలాంటి వాళ్ళని? అంటే బూతులు మాట్లాడేవాళ్ళు, గంజాయి కేసులో ఉన్నవాళ్ళు, లేదు అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే కాపురాలు కూల్చేవాళ్ళని. ఇది మీరు నేను అనలా, మీరు కావాలంటే చూసుకోండి. అంటే ఎందుకు దేనికి సడన్గా మీకు ఇప్పుడు టీఆర్పీ రావాలా? బిగ్ బాస్కి ఏమైనా అమాంతంగా పెరిగిపోయి ఏమవుతుంది? ఇప్పుడు శ్రీజ లాంటి వాళ్ళని పంపించేశారు, భరణి లాంటి వాళ్ళని పంపించేశారు, మళ్ళీ ప్రజల దగ్గర వ్యతిరేకత వచ్చాక తీసుకొచ్చారు కదా. అట్లీస్ట్ యూ డిడ్ ఏ గుడ్ థింగ్. అంటే మీరు ప్రజల వాళ్ళ మాటని మీరు గౌరవించారు, అది బాగుంది. కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, నేను ఇప్పటికీ బాధపడతా, నేను అనవసరంగా మాట్లాడానేమో అని. కానీ మాట్లాడకపోతే విషయం జనాలకు ఎక్కదు, అవునా కాదండి? మాట్లాడటం వల్ల ఆవిడ ఇవాళ బిగ్ బాస్కి వచ్చింది. వచ్చి ఏం సాధించింది ఆవిడ? అంటే నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని మీరు తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఒక స్టేచర్ ఉండాలి, మీ షోకి ఒక స్టేచర్ ఉండాలి. ఇప్పుడు మాధురి వచ్చిన రోజు నుంచి గొడవ పెట్టుకుంది ఆవిడ రావడమే శ్రీజ తెలియక మీరు మాధవ మాధుర అంటే అక్కడ స్టార్ట్ అయింది. ఇవాళ శివాజీ అదే కదా కౌంటర్ ఇచ్చాడు. మీరు ఇంతకీ మాధవ మాధుర అంటే నేను మాధురినే అంది. మరి ఆ రోజు చెప్తే గొడవ ఉండేది కాదు కదా. అంటే నేను అందరికీ చెప్పను, మనుషులను బట్టి చెప్తానంది ఆవిడ. చాలా తోపు అనుకుంటున్నారు అంటే నేను తోపు అనుకోలేదంది. అంటే మీరు తోపని నేను అనలేదన్నాడు. ఎక్కడికక్కడ కౌంటర్ ఎట్లా ఇచ్చాడో చూడండి. అంటే ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే, మాధురి అనే ఆవిడ తన్ని తాను చాలా ఎక్కువ ఊహించుకుని, అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. ఇప్పుడు మాధురి అనే ఆవిడ ఎవరు అసలు ఎవరికి తెలుసు? ఒక దువ్వాడ శ్రీనివాస్ తోటి ఆవిడ కలిసి ఉండకపోతే, ఒకవేళ వాణి అన్న ఆవిడతోటి గొడవలు వచ్చి ఉండకపోతే దువ్వాడ శ్రీనివాస్కి, మాధురి ఈజ్ నథింగ్. ఇప్పుడు మీరు విడాకులు ఇచ్చారా లేదా ప్రజలకు తెలియదు, దువ్వాడ శ్రీనివాస్ విడాకులు ఇచ్చారా లేదా ప్రజలకు తెలియదు. కాకపోతే ఏంటంటే వైసీపీలో జరిగిన ఒకే ఒక అంటే అసలు ఊహించని విధంగా ఎంత తప్పులు చేసినా సహించే జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. నాకు తెలిసి మొత్తం వైసీపీలో సస్పెండ్ అయిన ఏకైక వ్యక్తి ఆయనేనేమో, ఒక ఆడదాని మూలంగా. అదేగాక ఇప్పుడు ఏదైతే దివ్యల మాధురికి నెక్స్ట్ టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కొంతమంది, ఎందుకంటే దివ్యల మాధురి కూడా అదే అంటుంది, నేను దువ్వాడ సీన్ చూసిందే రాజకీయ పరంగా ఎదగాలని చెప్పేసి అని చాలా అవుట్రేటెడ్గా చెప్తుంది. ఇదొక పక్కనైతే అసలు తన మెంటాలిటీ ఎటువంటిది అని చెప్పేసి బిగ్ బాస్లో మనం చాలా క్లారిటీ చూసాం. సో ఇలాంటి ఆడవాళ్ళని చూస్తే యాజ్ ఎ మహిళగా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అంటున్నారు అంటే అప్పటికైనా దువ్వాడ శ్రీనివాస్కి అర్థం కాలేదు, నాకు రాజకీయంగా ఎదగాలని ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అందుకే నేను దువ్వాడ శ్రీనివాస్ తోటి ఉన్నాను అని ఆవిడ చెప్పింది. అంతకుముందు ఏం చెప్పింది? మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక అయితే, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నా మీద అభండాలు వేస్తున్నారు, నా పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, మా ఆయన చాలా మంచివాడు, మా ఆయన అన్నీ ఒప్పుకున్నాడు అంది. తర్వాత మళ్ళీ ఇటీవల మరి విడాకులు తీసుకున్నారంటారు, తీసుకోలేదంటారు, మనకు తెలియదు. ఇక్కడ ఇతను వాణి అన్నావిడ మూలంగా ఎదిగి ఒక రాజకీయ నాయకుడు అయ్యి తర్వాత అదే మామూలు తినింటి వాసాలు లెక్క పెట్టాడు, అయిపోయింది. మీరు అన్నట్టు షోలోకి వచ్చాక ఆవిడ నేను చెప్పింది వినాలి, ఏదో నా మాటే శాసనం అంది ఆవిడ. నీ మాట మేమెందుకు వింటాం, మేము బిగ్ బాస్ చెప్పిందే వింటాం అని వాళ్ళు అన్నారు. నాకు నటించడం రాదు, నాకు మాస్కులు లేవు అంటుంది శివాజీతోటి ఆవిడ. మరి నటించడం రాకపోతే మీరు బిజినెస్ పెట్టి మీరును దువ్వాడ శ్రీనివాస్ కలిపి రీల్స్ చేసుకున్నారు, రకరకాలుగా షార్ట్స్ చేసుకున్నారు, ప్రమోషన్స్ చేసుకున్నారు. హౌ కెన్ యూ డూ దట్? ఇప్పుడు మీకు అవేవి చేత కాకపోతే మీరు మామూలుగా సాధారణ మాధురిలాగా మీ ఇద్దరూ కలిసి మామూలుగా ఒక్క వీడియో ఏదైనా చేశారా? ఇప్పుడు మీరు నటించారు కదా, అక్కడ మీరు మేకప్ వేసుకున్నారు, మంచిగా రెడీ అయ్యారు, మీరు కానీ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు, అవునా కాదా?
మరి ఇంకప్పుడు నటించడం రాదని ఎట్లా చెప్తారు మీరు? దీన్ని బట్టి దువ్వాడ శ్రీనివాస్కి అర్థం కావాలి. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, ఆవిడకి 30-35 నాకు తెలియదు అనుకోండి, బట్ కంపారిటివ్లీ షీఈ్ యంగ్. సో మా బంధం ఎంతవరకు కొనసాగుతుంది, ఒకవేళ రేపొద్దున వైసీపీ టికెట్ రాకపోతే ఆవిడకి అని ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. లేకపోతే ఎనీ అదర్ జంటల్లాగానే వాళ్ళు కూడా కొనసాగరా అన్న దగ్గర ఆగిపోతారు. ఇవాళ మాధురిని అసలు ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్ అనేది ఒక $100 క్వశ్చన్. నాకైతే అర్థం కాలే. అసలు ఏవి సెట్ చేద్దామని తీసుకొచ్చారు, ఏం విలువలు సమాజంలో మీరు చూపించాలని తీసుకొచ్చారు అని ప్రజలు అడుగుతున్నారు. అసలు బిగ్ బాస్ అనేది మీరు చక్కగా ఓకే ఈసారి సామాన్యులను తీసుకొచ్చారు, మీరు తెచ్చాక మీరు వాళ్ళతో ఆడించకుండా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎందుకు అసలు వీళ్ళని? ఇప్పుడు పోనీ రమ్య అన్న ఆవిడ వచ్చింది, ఏం చేసింది అక్కడ? ఏమీ లేదు. మొన్న ఏదో డ్యాన్స్ చేస్తే నాగార్జున చాలా బాగా చేసావు రమ్య అన్నాడు. ఆ రమ్య కంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి ఎందుకన్నాడో నాకు ఆయన అర్థం కాల. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఇవాళ మాధురి వెళ్ళిపోయినందువల్ల ఎవడూ బాధపడలా. నిజంగా అయితే ఇవాళ ఎంత హోరెత్తిపోవాలి, నిన్న ఎంత హోరెత్తిపోయి ఎన్ని కమెంట్స్ రావాలి మీకు, బ్రింగ్ బ్యాక్ మాధురి అని. శ్రీజాకి వచ్చింది కదా అట్లాగా, భరణికి వచ్చింది కదా అట్లాగా, మరి ఇవిడ ఇంత గొప్ప ఆవిడని అంటుంది కదా, నేను చాలా స్పెషల్ అంది కదా ఆవిడ, ఎందులో స్పెషల్? మరి వాళ్ళు ఎందుకు ప్రజలు మాకు మాధురి కావాలని అడగట్లేదు అంటే, ఇంకా కుటుంబ విలువలకి సమాజం విలువ ఇస్తోంది కొద్దో గొప్ప. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దివ్యల మాధురి ఏదైతే ఉందో ఎలిమినేటెడ్ అయిపోయిన తర్వాత కూడా తన యొక్క పందాన్ని మాత్రం మార్చుకోకుండా శివాజీతో మాట్లాడే మాటలు మనం చూస్తూ వస్తున్నాం. సో దువ్వాడ సీన్ పరిస్థితి ఏందనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.